హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఇది వచ్చేసి సండే నైట్ బ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే కోసం పిల్లలు ఇంకా స్కూల్కి హడావిడి రెడీ అవుతారు కదా, సో అందుకని చెప్పి నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేనైతే. ఇక్కడ వచ్చేసి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుంటేనే నెక్స్ట్ రోజు లేవగానే చాలా ఫ్రెష్గా కిచెన్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో రేపటి కోసం అయితే నేను కాబూలి శనగలు అయితే పిల్లలకి స్నాక్స్ పెడదామని నానబెట్టాను. అలాగే గిన్నెలు ఉంటే అవి పేర్ చేసుకుంటున్నా. ఇవి వచ్చేసి డిన్నర్ తిన్నాం అనమాట. నైట్ ఇంకా టబ్లో వేసేసి బయట అయితే పెట్టేసుకుంటాను నేను. ఇంకా హాల్ క్లీన్ చేయాల్సింది ఉంది. కొంచెం పర్లేదు క్లీన్గా ఉంది, లేదంటే అసలు ఇల్లంతా ఇంకా గందరగోళంగా ఉండేది. మంచిగా చూడండి, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. సోఫా అయితే క్లీన్ చేస్తున్నా. ఇటు తీసి అటు వేసారు సోఫా, మళ్ళీ దాన్ని ఇటైతే పెట్టాల్సింది ఉంది. సో సోఫా మీద ఉన్న థింగ్స్ అంతా తీసి నేను క్లీన్ చేస్తున్నాను. మా సాకేత్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేను పెడతానంటే వద్దమ్మా నేను పెడతాలే అనేసి వాడు అట్లా సోఫాని జరుపుతున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇది ఎల్ షేప్ సోఫా అనమాట, బట్ మాకు ఇక్కడ సెట్ అవ్వలేదు. సో అందుకని ఇంకా బార్గా వేసేసాం మేమైతే. ఇంకా మిగతా కిచెన్లో కొంచెం పని ఉంటే అవంతా చూసుకుంటున్నా నేను. మా మమ్మీ వచ్చారు, మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను పడుకునే ముందు ఇల్లంతా ఊడ్చేసుకుంటాను. ఊడ్చేసుకొని పడుకునే ముందే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక మనకు కాస్త మాప్ పెట్టుకోవటానికి బాగుంటుంది. ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను నేను. మంజు చెత్త చూడండి ఎంత ఉందో. మెయిన్ కిచెన్ అండ్ హాల్ అండి బాగా చెత్త చేస్తారు. బెడ్రూమ్స్ అయితే అంతేమీ ఉండదు. సో అందుకని చెప్పి ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. మాది వచ్చేసి 3 బెడ్రూమ్ అండి. ఒకటి కిడ్స్కి, ఒకటి వచ్చేసి మాకు, ఇంకొకటి వచ్చేసి మా ఆయన ఆఫీస్ వర్క్కి అది పెట్టుకున్నారు. 3 బెడ్రూమ్. ప్రజెంట్ ఈయన వర్క్ ఫ్రమ్ హోమే, ఇంకా ఆఫీస్ అయితే వెళ్ళట్లేదు. ఇల్లు అయితే చేసుకున్నా. ఇంకా కిచెన్ అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఎక్కడిదాకా సదిరి పెట్టేసుకున్నా. మార్నింగ్ లేవగానే మనం ఫ్రెష్ మూడ్తో పనులనే స్టార్ట్ చేసుకోవచ్చు. మంజుగారు చూడండి పడుకున్నాడు. నేను లేకపోతే మా మమ్మీ లేచి బియ్యం కడిగి పెట్టేశారు. బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే నైటే పెసలైతే నానబెట్టుకున్నాను. పెసలు నానబెట్టాను పెసరట్టు కోసమని. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ అయితే మాపేస్తున్నారు మార్నింగ్ లేచేసి. నేను ఇంకా ఈ శనగలు స్నాక్స్ పెడదామని అనుకుంటున్నాను. ఈరోజు బాదం పప్పులు కూడా నానబెట్టాను. ఇవి వచ్చేసి పొయ్యి మీద వేసేసి ఇంకా అందులో సాల్ట్ యాడ్ చేశాను. అటుకులు ఉన్నాయి కదా, పెసరట్టులోకి ఇది నేను యాడ్ చేసుకుంటా 1 కప్ అనమాట. అలాగే వాళ్ళ లంచ్ బాక్స్కి వచ్చేసి నేను టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. మమ్మీ అయితే బయట మాప్ పెడుతున్నారు. మార్నింగ్ 6:30 అయింది. మాప్ పెట్టాక నేనైతే ముగ్గు వేస్తున్నాను. నాకు ముగ్గు వేసుకోవటం అంటే చాలా ఇష్టం అండి, బట్ ప్లేస్ అక్కడ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను గంజి వార్చుతున్నా. మ్యాక్సిమం గంజి ఉంచుతానండి. ఎప్పుడన్నా ఒకసారి దిట్టం పెట్టుకుంటాను. ఇప్పుడులో బియ్యం అంతా కల్తీయే కదా, సో అందుకని గంజి వార్చేస్తాను నేనైతే. ఇప్పుడైతే నేను ముగ్గేస్తున్నాను. టైం వచ్చేసి 6:30 అయింది. ముగ్గేసుకోవటానికి ఈ ప్లేస్ ఒకటే కాస్త ముగ్గు వేస్తే మంచిగా కనిపించింది. నేనైతే ఇలా ముగ్గు పెట్టుకుంటున్నా. మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అయితే వీడియో చూసేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు పప్పు చూద్దాం అనుకున్నాం. టైం లేదు కాబట్టి పప్పు అయితే కడిగేసి అందులో హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 10 to 15 minutes నానబెట్టుకుంటున్నాను. శనగలు అయితే ఉడికిపోయింది. పప్పులోకి నేను టొమాటోలు, పచ్చిమిర్చి, అలాగే చింతపండు, పసుపు యాడ్ చేసి నేనైతే కుక్కర్లో పెట్టేశాను. 5 to 6 విజిల్స్ వచ్చాక పెట్టేసుకోవాలి. మా కిడ్స్ ఇంకా లెగవల ఆల్మోస్ట్ 6:45 to 7 అయింది. ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇలా సోఫాలో వేస్తున్నాను. వింటర్ సీజన్ కదా, అస్సలు లేవలేకపోతున్నారు వాళ్ళు. కానీ తప్పదు, స్కూల్కి వెళ్ళాలి. మా పెద్దమ్మ అడుగుతుంది దుప్పటి తీసుకురా, దుప్పటి కప్పు నాకు చలిగా ఉంది అంటుంది. సో అందుకని చేసి దుప్పటి కప్పాను. స్నాక్స్ కోసం అయితే నేను ఇలా శనగలు పెట్టేశాను. నేను వాళ్ళకైతే
హెల్తీయే కదా, ఎప్పుడు తిని ఏం తింటారని. ఇంకా కాఫీ అయితే నేను ప్రిపేర్ చేశాను మా హస్బెండ్కి, నాకి. మమ్మీ ఆల్రెడీ తాగుతున్నారు. మా ఆయనకైతే నేను కాఫీ ఇచ్చేసా. నేను కూర్చొని కాస్త రిలాక్స్ తాగుతున్నా. అసలు మార్నింగ్ లేచి కూర్చునే అంత టైం కూడా ఉండదండి. మా ముగ్గురు పిల్లల్ని రెడీ చేసి పంపాలి కదా. ఒకసారి నేనైతే కాఫీ స్కిప్ చేస్తాను, టైం ఉండదు కాబట్టి. మా మమ్మీ ఉన్నారు కాబట్టి కొంచెం నాకు హెల్ప్గా ఉన్నారు. పప్పు అయితే అయిపోయింది. ఇంకా నేను మెనిపేస్తున్నాను. వీడి పేస్ట్ తీసుకొచ్చి అక్కడ పడేసి కూరకి పెట్టేశాడు. పెసరట్టు కోసమని నేను ఇలా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి, అందులో అటుకులు నానబెట్టాయి కదా, అది కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి పెట్టేసుకొని దాన్ని అయితే పోపు పెట్టేసుకున్నాను. నేను ఈరోజు లంచ్కి అయితే టమాటా పప్పు చేశాను. దోశలు కూడా వేస్తున్నా. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ ఇంకా పిల్లల్ని రెడీ చేస్తున్నారు. మా పెద్దది రెడీ అవుతుంది చూడండి, చక్కగా రెడీ అవుతారు. ఇంకా నేనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. స్కూల్ కనుక దగ్గర ఉంటే బాక్స్ ఇచ్చి రావచ్చండి, బట్ దూరం కదా, అందుకని చెప్పి మార్నింగే నేను బాక్స్ కట్టేస్తాను. చల్లగా అయిపోయింది కానీ తప్పదు కదా. ఈ కొబ్బరి నూనె డబ్బా చూడండి, మనం వేడి చేద్దామని అది కాల్ చేశాను నేనైతే. మా సాకేత్కి వాళ్ళ బాడీ పెయిన్స్ ఉందంట, నా దగ్గర చెప్తున్నాడు బాడీ పెయిన్స్ ఉంది వెళ్ళను అని. ఏమన్నా ఉంటే మేడం కాల్ చేసి చెప్తారులే కన్నా వెళ్ళరా అని చెప్పాను. అట్లాగే మేము వెళ్ళగానే మేడం మాకు కాల్ చేశారు, సాకేత్కి బాగాలేదు వచ్చి తీసుకెళ్ళండి అని. మేమైతే వెళ్ళి తీసుకొచ్చాం. మా మంజు గారు చూడండి, మా సాకేత్ వెళ్తున్నాడని అక్కడ చూస్తున్నాడు. బాయ్ చెప్తే అస్సలు ఊరుకోడు, వాడు వెళ్ళాలని అల్లరి చేస్తాడు. ఇంకా ట్విన్స్కి అయితే నేను లంచ్ బాక్సులు రెడీ చేసేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. ఒకరిది ఆరెంజ్, ఒక బ్లూ అనమాట. ఒక్కోసారి ట్విన్స్ అయినా కానీ సేమ్ ఉండకూడదండి, ఎందుకంటే ఎవరేం తిన్నారో మనకి తెలియదు కదా. అందుకని ట్విన్ 1కి వచ్చేసి బ్లూ, ట్విన్ 2కి వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. వాళ్ళు రాగానే వాళ్ళు బాక్స్ చెక్ చేస్తా తిన్నారా లేదా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయింది. నేనైతే పిల్లల్ని డ్రాప్ చేయటానికి వెళ్తున్నాను. సాకేత్ని అయితే వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లారు బైక్ మీద. నేను ఇలా స్కూటీ మీద అయితే పిల్లల్ని దింపేసి వచ్చేస్తాను. స్కూల్ పక్కనేనండి, వాకబుల్ డిస్టెన్సే. నేనైతే దింపేసి వచ్చేసా. ఇక్కడ చూస్తూ ఉండండి, మా మంజుగాడు మా కోసం అరుస్తూ ఉన్నాడు గేటు లోపల నుండి. ఎదుక్కండి వెళ్ళేదాకా అరుస్తాను, గట్టి గట్టి కేకలేస్తూ ఉన్నాడు. మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వచ్చి నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాయి. బెడ్రూమ్ కూడా క్లీన్ చేయాల్సి ఉంది. బెడ్షీట్లు ఇవన్నీ ఫోల్డ్ చేసి మాప్ వేసుకుని నేనైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.